ఆదివారం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ హృదయ స్పందన తనిఖీ చేయబడిన తర్వాత విరాట్ కోహ్లీ తన అభిమానులను మరియు శ్రేయోభిలాషులను భయపెట్టాడు. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ తర్వాత రెండవ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ సంఘటన అయితే జరిగింది. విరాట్ కోహ్లీ డబుల్ పూర్తి చేసిన వెంటనే మాజీ ఆర్సీబీ కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వద్దకు వెళ్లి తన హృదయ స్పందనను తనిఖీ చేయమని అడిగాడు. సంజు శాంసన్ తన వికెట్ కీపింగ్ గ్లోవ్స్ తెరిచి విరాట్ కోహ్లీ హృదయ స్పందనను తనిఖీ చేసి అది సరేనని హామీ ఇచ్చాడు. నా హృదయ స్పందనను తనిఖీ చేయి అని కోహ్లీ స్టంప్ మైక్లో చెప్తున్నట్లుగా స్పష్టంగా వినిపించింది. దానికి సమాధానంగా సంజు శాంసన్ ఠీక్ హే అని అన్నాడు. 15వ ఓవర్ పోటీ తర్వాత విరాట్ కోహ్లీ మరియు ఆర్సీబీ కోలుకోవడానికి మరియు ఊపిరి పీల్చుకోవడానికి వ్యూహాత్మక సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విరాట్ కోహ్లీకి గుండె సంబంధిత సమస్యల చరిత్ర లేనందున మైదానంలో ఇటువంటి సంఘటనలు మొదట్లో ఆందోళన కలిగిస్తాయి. ఆ సంఘటన తర్వాత అతను బాగానే కనిపించారు మరియు ఆటను ముగించాడు. ఆదివారం జైపూర్లో అధిక వేడి నెలకొంది. ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. విరాట్ కోహ్లీ 45 బంతులు క్రీజ్లో ఉండి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఇంతలో విరాట్ కోహ్లీ భారీ రికార్డును బద్దలు కొట్టాడు మరియు టీ20 ఫార్మెట్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసిన రెండో బ్యాట్స్మెన్ అయ్యాడు. ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ మాత్రమే ఏకైక సభ్యుడిగా ఉన్న ప్రత్యేక క్లబ్లోకి ప్రవేశించాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా మాజీ స్టార్ టీ20 ఫార్మెట్లో 108 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ ప్రక్రియలో ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ సాధించిన 173 స్కోర్ను 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్లు చేతిలో ఉండగానే ఛేదించింది. 6 మ్యాచ్ల్లో ఆర్సీబీకి ఇది 4వ విజయం. ఇది వారిని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి తీసుకెళ్లింది.